అవునా? కారు ఉన్నోడు, ఉద్యోగం ఉన్నోడు, కలిసినోడు వాళ్ళు మాత్రం ఓట్లు వేయట్లేదు. కానీ ఎవరన్నా ఓటేసేది ఒక సామాన్య ప్రజలు ఓట్లు వేస్తున్నారు. అవునా కదా? వాళ్ళకి ఏం తెలుసు అన్న పాపం. అవునా కదా? ఒక్కసారి ఆలోచించండి అన్న. ప్రతిపక్ష హోదా ఈ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నో సీట్లు వచ్చాయని జగన్మోహన్ రెడ్డి అలా అంటున్నారే, రేపు వాళ్ళ పరిస్థితి అలానే వస్తే అంటే ఒకరికొకరు తన్నుకోవడానికా? ఒకరికొకరు యుద్ధం చేసుకొని వాళ్ళకొకరు తిట్టుకోవడానికా? అందుకు కాదు కదన్నా అసెంబ్లీ ఉంది. ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు? నేను మాట్లాడతాను అయ్యా, నాకు మైక్ ఇవ్వని అడుగుతున్నా తప్ప. ఒక క్లాస్ లో టీచర్ ఉన్నాడు, నేను తక్కువ మార్కులు వచ్చి నేను వెనకాల కూర్చో పెడతారు. రేపు అదే మార్కులు నేను ముందు కూర్చుంటే అవునా? అదే క్లాసే కదా. అవునా కదా? అలాగే అసెంబ్లీ కూడా అదే అసెంబ్లీ కదా. ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఏమైంది? సరే ఇవ్వలేదు అనుకో, అసెంబ్లీ రావడానికి ఏమైంది? మాట్లాడడానికి ఏమైంది? ఇక్కడ జగన్ తప్పట్లేదు, చంద్రబాబు నాయుడు తప్పట్లేదు, అందరూ తప్పట్లేదు. ఎవరికి వాడి చూద్దాము. నిజా పరిపాలన అనేదే దారుణము. అప్పట్లాగా లేదు ఇప్పుడు. ఒకప్పుడు జనరేషన్ ఎలా ఉండేది భయ్యా? ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఎవరైనా చనిపోతుంటే మనం పట్టించుకోవట్లేదు. అదే సినిమా హీరోయిన్ రాని స్టార్ హీరోయిన్ ఎగబడి చూస్తున్నాం మనం. అవునా కదా? ఈ రోజు మనకి ఎలా ఉంది భయ? సో నేనేమంటున్నా, దయచేసి భయ ప్రజలు వాక్అవుట్ చేయడం ఇవ్వండి. రేపు అతను రావచ్చు, ఇతను రావచ్చు. కానీ నేనేమనుకున్నా అంటే ప్రతి ఒక్కరిని డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీర్ కావాలి. నా కోరిక ఏంటంటే యూత్ కూడా రాజకీయాల్లోకి రావాలి, యూత్ కూడా ఎమ్మెల్యేలు అవ్వాలి, యూత్ కూడా పరిపాలన చేయాలి. ప్రతి ఒక్కరు 10th క్లాస్ పాస్ అయినప్పుడు కూడా అసెంబ్లీలోకి వెళ్తున్నారు. అది నిజమా? కలెక్టర్లు చదువుతున్నాం, ఐఏఎస్ ఐపీఎస్ చదువుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. మనం పరిపాలించేది ఎవరు భయ? 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ? దయచేసి యూత్ అందరూ అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు నేను డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంజనీరింగ్ అవ్వాలి, నేను ఏదో చేయాలని కాదు, ప్రజలకు సేవ చేయ తపన అందరిలో కలగాలి. యూత్ రావాలి, కుర్రోళ్ళు అసెంబ్లీలోకి రావాలి. ప్రతి ఒక్కరి పరిపాలన చాలా ఇంపార్టెంట్. ఇక్కడ జగను చంద్రబాబు మనకు వద్దు. మనం ఏందో మనం పరిపాలించుకోవాలి. నేను ఎందుకు అంటున్నానంటే మనలో మార్పు రావాలి, మన తల్లిదండ్రులు మార్పు రావాలి. నా కొడుకు నేను ఇంజనీరింగ్ చేస్తా, నా కొడుకుని డాక్టర్ చేస్తా, నా కొడుకు లాయం చేస్తానంటే నా కొడుకు నేను రాజకీయ నాయకుని ఎందుకు అంటలేదు అన్నమాట. ఎందుకు రాజనీతి ఫస్ట్ నుంచి? రాజకీయం అంటే తప్పు కాదు, డబ్బు లేకుండా కూడా రావచ్చు. తెలుసా? మనం చేసే పరిపాలనలో, మనం చేసే ప్రతి విషయంలో మనం మంచితనం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు భయ. దయచేసి అర్థం చేసుకోండి. జగన్ వాక్పోవడం చేయడం మంచిది కాదు. అలానే అసెంబ్లీకి వెళ్ళాలి. ప్రతిపక్షం ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ సభలో మాట్లాడాలి. అది ప్రతిపక్షం ఇస్తేనే నేను మాట్లాడుతున్నా తప్పు. అలానే చంద్రబాబు నాయుడు, లోకేష్ నెక్స్ట్ వచ్చేసి మన పవన్ కళ్యాణ్ మన ఏం జరిగింది భయ? గ్రూప్ ఎగ్జామ్స్ అంత దారుణమా? అదే రోడ్డు మీద వేయటం. ఒకప్పుడు ఏమన్నావు, నేను ఇది చేస్తాను. వాళ్ళు ఏం చదువుకున్నారు? అలా నన్ను అర్ధరాత్రికి గ్రూప్ మార్చేసి జరగడం, గ్రూప్ ఎగ్జామ్స్ కి అలా నన్ను రోడ్డు మీద పరిపాలించడం. వాళ్ళు ఏం జరిగింది? ఒక సిస్టమ్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్ లేకుండా ఇష్టం అని వచ్చేసి ఎవరైనా ఊరుకుంటారా? కానీ ఎవరికైనా ఒక టైం వస్తుంది భయ, ఆ సమయం ఉంటది. దయచేసి నాయకులు మారండి. ప్రజలంటే ఆశామాష కాదు, ప్రజలు అభిప్రాయం లేదు. ఇప్పుడు మరీ మారిపోతున్నారు భయ. దయచేసి ప్రజలు అందరూ తెలుసుకోవాల్సింది అంటే మనలో మార్పు రానివ్వండి. మనం ఏం చేస్తున్నామో తెలుసుకోండి. దయచేసి తెలుసుకోవాల్సిందిగా నేను మర్చిపోతే కోరుతున్నాను. థ్యాంక్ యూ.